అస్సలాము అలైకుం ఎవ్రీవన్. జుమ్మా ముబారక్ చెప్పడం బిద్దత్. ఎందుకంటే జుమ్మా అంటే ఫ్రైడే, శుక్రవారం. జుమ్మా ఇస్లాంలో శుభదినం. ముబారక్ అంటే ఆశీర్వదింపబడిన, శుభకరింపబడిన అని అర్థం. ఇది జస్ట్ ఒక దువా అనమాట. అల్లా మీ శుక్రవారాన్ని ఆశీర్వదిస్తాడు అని అనడం మనం ఒకరికి దువా ఇస్తున్నట్టు. ఈ రోజుల్లో అందరూ ఇదొక గుడ్ మార్నింగ్ లాంటిది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జుమ్మా ముబారక్ అని అంటున్నారు కదా. ఇలా చెప్పే ప్రతి ఒక్కరు ఫత్వా పాటించినట్టే. అందరికీ ఏదో చెప్పాలని అనుకుంటారు. శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు అని మనకి తెలిసిందే. కాబట్టి జుమ్మా ముబారక్ చెప్పొచ్చు. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా నమ్ముతున్నాను. ఇది అల్లా యొక్క దీన్. జుమ్మా ముబారక్ చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. సరే, ఒక ఆధారాలు లేవు అంటే అది బిద్దత్ అని అర్థం. ఇంకంతే, కథ అయిపోయింది. ఇలా చెప్పేవాళ్ళు ఏమన్నా మన ప్రవక్త గారి కంటే పెద్దవాళ్ళ, గొప్పవాళ్ళ, మంచివాళ్ళ అంటే కాదు. మన ప్రవక్త గారే చెప్పకపోతే మరి మనం ఎందుకు చెప్తున్నాం? మీరు సహాబాల కంటే మెరుగైన వాళ్ళ అనుకుంటే అది కాదు. వాళ్ళే చెప్పలేదు, మరి మనం ఎందుకు చెప్పాలండి? ఇది మేము కనుగొన్నాము, మాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది అనుకుంటే అది మీకు అనిపిస్తుంది. ఆధారాలు లేవు కాబట్టి అది తప్పే. మరి సహాబాలు వాళ్ళందరూ కనుగోలేకపోయారా ఏంటి? ఇది అసాధ్యం అండి. ప్రజలకి ఇలా జుమ్మా వరకు చెప్పాలంటే ఇష్టం, అందుకని చెప్పేసి వాళ్ళు వాదిస్తానే ఉంటారు. ఆధారం లేకుండా చెప్తే కనుక అది బిద్దతు. మీకు నచ్చింది చేసుకుంటాను చేసుకోండి. మీరు